ఒకరోజు అక్బర్ చక్రవర్తి మంత్రులందరూ బీర్బల్ స్థానాన్ని ఆక్రమించాలనుకున్నారు. మహారాజా, చాలా సంవత్సరాలుగా బీర్బలే మీకు మంత్రిగా ఉన్నారు. మేం కూడా మంత్రి కావాలనుకుంటున్నాము. మేమేం చేయాలో మీరే చెప్పండి. అయితే మీరేమనుకుంటున్నారు? మీరు బీర్బల్ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళ? అవునండి, కానీ మాకు మా తెలివితేటలు చూపించే అవకాశం ఎప్పుడూ దొరకనే లేదు. సరే, అయితే ఈ రోజు నేను మీకు ఆ అవకాశాన్ని ఇస్తున్నాను. మీలో ఎవరైనా నా ప్రశ్నని సరైన సమాధానం ఇచ్చినట్లయితే వాళ్ళని నేను బీర్బల్ స్థానాన్ని ఇస్తాను. ఇలా చెప్పి అక్బర్ చక్రవర్తి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. మాహిష్మతి రాజ్యానికి రాజు సూర్యదేవ్ సింగ్ చాలా మంచి రాజు. ఒకరోజు ఒక పేద రైతు ఆయన దర్బారికి ఓ విన్నపాన్ని తీసుకొచ్చాడు. మహారాజా, ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల నా పొలంలో పంటలే లేవు. దాని కారణంగా నేను మీకు పన్ను కట్టలేను. రైతు మాటలు విన్న ఆదాయపు పన్ను శాఖ మంత్రి మాట్లాడుతూ, పన్ను నువ్వు కట్టాల్సిందే. ఎందుకంటే ఈ రోజు మహారాజు నిన్ను క్షమించినట్లయితే తరువాత మరొకడు కూడా వర్షాల పేరుతో పన్ను క్షమించమని అడుగుతాడు. ఒకవేళ ఇదే విధంగా మహారాజు అందరి పన్నులు క్షమించినట్లయితే రాజ్యాన్ని ఎలా నడిపేది? మంత్రి మాటలు విన్న రైతు నిరాశతో అన్నాడు, దయచేపండి మహారాజా, ఇప్పుడు మా దగ్గర తిండికి ఏమీ కూడా లేవు. పన్ను ఎలా చెల్లించగలం చెప్పండి. రైతుల అభ్యర్థనను విన్న రాజు సూర్యదేవ్ సింగ్ మాట్లాడుతూ, నీ పన్ను మేము క్షమిస్తున్నాము. విను మంత్రి, రాజ్యంలో ఉన్న రైతులందరి పన్నుల్ని క్షమించండి. ఇంకా రాజ్యంలో ఉన్న ఖజానా నుంచి అందరి రైతులకి భోజనం ఏర్పాటు చేయండి. చిత్తం మహారాజా. రైతులందరికీ కౌలు మాఫీ చేస్తామన్న వార్త రాష్ట్రంలో వ్యాపించింది. సూర్యదేవ్ రాజు సానుభూతిని చూసి ప్రజలు తమ రాజును చూసి గర్వపడుతున్నారు. మీరిది విన్నారా? రాజు రైతులందరికీ కౌలు మాఫీ చేశారంట. మన రాజుగారు చాలా మంచివాళ్ళు. నేను ఇలాంటి రాజు దగ్గరే పని చేయడానికి ఇష్టపడతాను. మహారాజా, ఎవరో గామా పెహల్వాన్ మీతో కలవాలనుకుంటున్నారు. వాడిని పంపించండి. రాజు ఆదేశానుసారం గామా మల్ల యోధుడిని పరిచయం చేశారు. మహారాజు గారికి వందనములు. చెప్పు పెహల్వాన్, నీకేం సహాయం కావాలి? మహారాజా, నాకు ఉద్యోగం కావాలి. నేను మీకు అంగరక్షకుడిగా ఉండాలనుకుంటున్నాను. కానీ పనికి బదులుగా నేను రోజుకి 10 తులాల బంగారం తీసుకుంటాను. 10 తులాల బంగారమా? నువ్వు కొద్దిగా ఎక్కువ అడిగేలా అనిపించట్లేదా? ఈ జీతం కేవలం మీ ప్రాణరక్షణ కోసం మాత్రమే. దీనికన్నా తక్కువ జీతం ఇవ్వడం మీలాంటి వాళ్ళకి బాగా అనిపించదు మహారాజా. ఇంత జీతాన్ని పొందడానికి నువ్వు నీ పరాక్రమాన్ని చూపించగలవా? తప్పకుండా మహారాజా. మల్లయోధుడు సమీపంలో నిలబడి ఉన్న ఒక సైనికుడి నుండి ఒక ఈటను తీసుకొని ఎదురుగా ఉన్న చెక్క స్తంభంపై విసిరాడు. ఈటె స్తంభంలోకి దూసుకుపోతుంది. భలే, నీ గురి చాలా బాగుంది. అప్పుడు మల్లయోధుడు సమీపంలో నిలబడి ఉన్న సైనికుడి నుండి కత్తిని విసిరేశాడు. ఆపై తన ముందున్న స్తంభంలో దూసుకుపోయిన ఈటెను 2 ముక్కలుగా కోశాడు. భలే పెహల్వాన్, నువ్వు చాలా శక్తివంతుడివి. నేను నిన్ను ఇప్పటి నుంచే ఈ ఉద్యోగాన్ని ఇస్తున్నాను. ధన్యవాదాలు మహారాజా. నేను కూడా మీకు మాటిస్తున్నాను. నేను మీ రక్షణ కోసం నా ప్రాణాలనైనా త్యాగం చేసేస్తాను. గామా మల్లయోధుడు ఇంటికి వెళ్లి మొదటి రోజు జీతాన్ని తన భార్యకిస్తాడు. అరే వా, ఇది మీ ఒక్కరోజు జీతమా? అవును ప్రీతమా, కానీ ఈ జీతంపై మన పూర్తి హక్కు లేదు. ఇందులోంచి సగం మనం పేదవాళ్ళకి ఇవ్వాలి, సగంలో సగం బ్రాహ్మణ్, సన్యాసి ఇంకా అతిథులకు ఇవ్వాలి. ఇంకా అందులో ఎంత మిగిలితే అది మనది. మీ ఆలోచనలు ఎంత బాగున్నాయో, నాకు చాలా గర్వంగా ఉంది. అప్పుడు గామ మల్లయోధుడు హృదయంతో రాజుకు సేవ చేయడం ప్రారంభిస్తాడు. ఒకరోజు గామ మల్లయోధుడు రాత్రిపూట రాజుకు కాపలాగా ఉన్నప్పుడు అతనికి ఒక మహిళ ఏడుపు వినిపిస్తుంది. ఓ మహిళ ఏడుపు విని ఇద్దరూ ఆశ్చర్యపోతారు. పెహల్వాన్, ఎవరో స్త్రీ కష్టంలో ఉన్నట్లుంది. వెళ్ళు, వాళ్ళకేం కావాలో తెలుసుకో. రాజు ఆదేశానుసారం మల్లయోధుడు ఏడుపు వినిపించే దిశలో నడుస్తాడు. ఏడుపు శబ్దం విన్న మల్లయోధుడు ఏడుస్తున్న మహిళ వద్దకు వెళ్తాడు. చూడు తల్లి, నేను రాజుకి అంగరక్షకుణ్ణి. మీకేమైందో చెప్పండి. నేను మీ రాజు సూర్యదేవుని గురించి చింతిస్తున్నాను, కాబట్టి నేను ఏడుస్తున్నాను. అదే సమయంలో రాజు ఒక చెట్టు వెనుక దాక్కొని ఇదంతా చూస్తున్నాడు. మీరు మా రాజు గురించి చింతిస్తున్నారా? కాని మీరెవరు మాత? ఇంకా మీకు రాజుగారి గురించి ఎందుకా చింత? నా పేరు లక్ష్మి. కొద్ది రోజుల్లోనే నేను ఈ రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతాను. ఆ తరువాత మీ రాజు పేదవాడు అవుతాడు. ఈ రోజు దాత రేపు చెల్లా చెదురవుతాడు. అలా అనొద్దు తల్లి. నేను రాజు రక్షకుణ్ణి. ఆయన్ని కాపాడడానికి నేను ప్రాణాలనైనా త్యాగం చేస్తాను. మీరు దానికేమైనా ఉపాయం ఉంటే చెప్పండి. మీ రాజు శపించబడ్డాడు, కానీ ఒక పరిష్కారం ఉంది. కానీ అది మీ ప్రాణాలను కోల్పోవచ్చు. మా రాజుకి రక్షించడానికి నేను నా ప్రాణాలని ఇవ్వడం ఇది నా కర్తవ్యం.
నాకు ఉపాయం చెప్పండి. అయితే విను బాబు, దక్షిణ దిశలో నల్లని కొండ వెనుక ఒక రహస్య గుహలో కాలదేవత నివసిస్తున్నాడు. అతను ఆకలితో ఉన్నాడు. నిన్ను త్యాగం చేయడం ద్వారా అతని ఆకలి తీర్చగలవా? మా రాజును కాపాడుకోవడానికి నేను నా బలి ఇవ్వడానికి కూడా సిద్ధం తల్లి. సరే, రేపు పౌర్ణమి రాత్రి కాబట్టి రేపు వెళ్లి కాలదేవతకు ఆహారంగా ఉండు. నీ రాజు శాపం నుండి విముక్తుడు అవుతాడు. అప్పుడు నేను కూడా ఈ రాజ్యాన్ని విడిచి ఎప్పుడు వెళ్లిపోను. అలానే తల్లి. అప్పుడు రాత్రి మల్లయోధుడు తన భార్య మరియు 2 పిల్లలతో రహస్య గుహ ప్రవేశం ద్వారంకి చేరుకుంటాడు. ఏ కాలదేవత, నేను మా రాజుగారిని శాపముక్తిని చెయ్యడానికి నేను మీకు భోజనంగా వచ్చాను. మీరు నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి. నీకు చావంటే భయం లేదా మానవా? మా రాజుగారిని కాపాడుకోవడానికి నా ప్రాణాలు తప్ప మరి ఇంకేమీ దారి లేదు. దారి లేదన్న వాడివి ఒక్కడివి రావాలి గాని కుటుంబాన్నంతటిని ఎందుకు తీసుకొచ్చావు మానవా? వారి మరణాంతరం మేమేం చేస్తాము? మా ఇష్టానుసారం వారితో వచ్చాము. చావడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని తినేయండి కాలదేవత. మరోవైపు తన రాజ్యంలో ఉన్న సూర్యదేవ్ మహారాజు కూడా ఆందోళనలో ఉన్నాడు. నా రాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళకూడదంటే ఆకలిగా ఉన్న కాలదేవతకి నా బలి కావాలిగా. కాని నా ప్రాణాల కోసం పహల్వాన్ తన ప్రాణాలను ఇవ్వడం ఇది ఎలాంటి న్యాయం? నా రాజ్యాన్ని కాపాడుకోవడం అనేది నా కర్తవ్యం. నా రాజ్యంలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబం. అందుకే నేను పహల్వాన్ని చావనివ్వను. వెంటనే రాజు నల్లకొండ వైపు వెళ్లడానికి బయలుదేరతాడు. మల్లయోధుడు కాలదేవుడికి చెబుతాడు, హే కాలదేవత, మమ్మల్ని తిని మా రాజుగారిని శాపముక్తిని చెయ్యండి. ఆ తర్వాత కొద్దిసేపటికి కాలదేవుడు 3 మనుషులు మింగేస్తాడు. కాని అతను చివరి మనిషిని మింగుతున్నప్పుడు అప్పుడే రాజు అక్కడికి వస్తాడు. ఆగండి కాలదేవత, నేను వచ్చేసాను. మీరు నన్ను చంపి వాళ్ళని పునర్జీవిగా చేయండి. కాలముఖం నుంచి ఎవ్వరూ తిరిగి రారు. వీళ్ళెలా రాగలరు? సరే అయితే కాలదేవత, మీరు నన్ను కూడా చంపేయండి. ఎందుకంటే ఒక రాజు తన ప్రజల్ని కాపాడుకోలేకపోతే వాడికి బ్రతికే అధికారమే లేదు. నీ ఇష్టమే కానివ్వు మానవా. అప్పుడు ఆ కాలదేవుడు సూర్యదేవుని కూడా మింగేస్తాడు. ఎవరైనా మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తారో వాళ్ళు తప్పకుండా బీర్బల్ చోటుని పొందుతారు. అయితే చెప్పండి మంత్రులారా, ఇందులో ఎవరి బలిదానం ఉత్తమమైనదో? పహల్వాన్ బలిదానమే ఉత్తమమైనది హుజూర్. ఎందుకంటే పహల్వాన్ తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కోసం తన ప్రాణాలని కూడా లెక్కించలేదు. నాకు తెలిసిన మట్టుగా పహల్వాన్ యొక్క బలిదానమే శ్రేష్టమైనది. అయితే మీరేమనాలనుకుంటున్నారు మంత్రి గారు? నా ఆలోచన ప్రకారం పహల్వాన్ కుటుంబ బలిదానమే ఉత్తమమైనది. పహల్వాన్ తన ప్రాణాలని కర్తవ్యం కోసం ఇచ్చేశాడు. కానీ ఎలాంటి కర్తవ్యం లేకుండా తమ ప్రాణాలని అర్పించింది ఆ పహల్వాన్ కుటుంబం. ఎలాంటి ఆశ లేకుండా బలిదానమిచ్చినందుకు పహల్వాన్ కుటుంబమే శ్రేష్టమైనది. మంత్రులందరూ వాళ్ళ ప్రకారంగా సమాధానమిచ్చి ఉత్తమ త్యాగం చేసిన వ్యక్తి పేరు చెబుతారు. బీర్బల్, సమాధానం సరిపోయిందా? లేదు మహారాజా, నాకు తెలిసి రాజబలిదానమే శ్రేష్టమైనది. ఎందుకంటే అంగరక్షకుని కర్తవ్యమే ఇలాంటిది. కష్టాలు వచ్చాక తన ప్రాణాలని లెక్కించకుండా తమ మహారాజుని కాపాడుకోవడం. ఇంకా కుటుంబం వాళ్ళు ఎందుకు బలైపోయారంటే, ఇంటి యజమాని పోయాక కష్టంగా బ్రతికే కంటే చనిపోవడమే మంచిదని బలి అయిపోయారు. అంతే మహారాజా. కాని ఒక రాజు తన సేవకుని కోసం ప్రాణాలిచ్చినట్లయితే, తన ప్రజల కోసం తన ధనం, ఐశ్వర్యం, తన పదవి ఇంకా రాజ్యమంతటి కోసం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ప్రాణాలనిచ్చినట్లయితే ఆ త్యాగమే చాలా పెద్దది. అందుకే నా ఆలోచన ప్రకారం అన్నిటికంటే శ్రేష్టమైన బలిదానం రాజుదే. భలే బీర్బల్, భలే! నీ ఆలోచన ఎంత చక్కనిది. ఇప్పుడు చెప్పండి మంత్రులారా, ఇప్పటికీ మీరు బీర్బల్ స్థానాన్ని పొందాలనుకుంటున్నారా? బీర్బల్ బుద్ధి మరియు తెలివితేటల కారణంగా మంత్రులందరూ బీర్బల్ కంటే తమను తాము తక్కువగా భావించడం ప్రారంభిస్తారు. అవును హుజూర్, మేం తప్పు చేశాము. అక్బర్ దర్బార్లో బీర్బల్కి మించి బుద్ధిమంతుడు ఎవరూ లేరు. మేం బీర్బల్ బుద్ధిని చూసి గర్విస్తున్నాం. బీర్బల్ లాగే ఈసారి అక్బర్ కూడా తన తెలివితేటలతో బీర్బల్ పై మంత్రుల వ్యతిరేకతను చెరిపేశాడు. అప్పుడు అక్బర్, బీర్బల్ ప్రజలను సంతోషంగా ఉంచుతూ చాలా సంవత్సరాలు కలిసి పరిపాలించారు. బాషా అక్బర్ యొక్క షాహీ దర్బార్లో ఉన్న నవరత్నాలలో బీర్బల్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ దర్బార్లో ఏం మాట్లాడాలన్నా ఆయన లేకుండా ఆయన ఏమి ప్రారంభించరు. ఆయన తెలివితేటల వల్ల తన యొక్క దర్బార్లో ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ తను చాలా సులభంగా పరిష్కారం ఇచ్చేవారు. అందువల్ల మహారాజా ఎప్పుడూ బీర్బల్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, బాషా అక్బర్
బీర్బల్ కోసం చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటారు. చాలాసేపు బీర్బల్ కోసం ఎదురు చూసిన తర్వాత కూడా ఆయన రాకపోవడం వల్ల ఆయన సిపాయిలని వాళ్ళింటికి పంపించారు. సైనికులారా, మీరు వెంటనే బీర్బల్ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ తెలుసుకోండి ఇంతకీ ఏం జరిగింది. బీర్బల్ ఇప్పటి వరకు రాజదర్బార్కు ఎందుకు రాలేకపోయాడనేది తెలుసుకోండి. రాజాజ్ఞని పాటించి సిపాయిలు బీర్బల్ ఇంటికి వెళ్లారు. వాళ్ళిద్దరూ బీర్బల్ని కలిసి బీర్బల్ దగ్గర ఇలా అన్నారు. అయ్యా, రాజా అక్బర్ గారు సందేశం పంపించారు. మీరు వెంటనే రాజదర్బార్కి చేరుకోండి. రాజావారు అక్కడ మీకోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇదిగో నేను అక్కడికే వస్తున్నాను. వీలైనంత తొందరగా నేను రాజదర్బార్కి వస్తానని రాజావారికి సందేశం పంపించండి. సైనికులు రాజమహల్కి వెళ్లి రాజు దగ్గర బీర్బల్ చెప్పిన మాటలను చెప్పారు. అందరూ బీర్బల్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. కాసేపయ్యాక బీర్బల్ రాజమహల్కి వచ్చారు. బీర్బల్, పరిపాలన వ్యవహారంలో ఇలాంటి నిర్లక్ష్యం మీ నుంచి మేము ఊహించలేదు. మీకు తెలీదా, ఇంతసేపటి వరకు మీరు ఆలస్యంగా రావడం వల్ల దర్బార్లో పనులన్నీ స్తంభించిపోయాయని మీకు తెలీదా? క్షమించండి మహారాజా, నేనైతే రోజుటిలాగే సరైన సమయంలో సిద్ధమయ్యి ఇంటి నుంచి బయలుదేరాను కూడా. అప్పుడే నేను దర్బార్కి వెళ్దామని బయలుదేరానో లేదో మా చిన్న పిల్లవాడు బాగా అల్లరి చేశాడు. నేను ఈరోజు దర్బార్కి వెళ్ళకూడదని వాడంటూ ఉన్నాడు ఆ సమయంలో. మీకైతే తెలుసుగా మహారాజా, పిల్లలు చేసే అల్లరి చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతో కష్టంగా వాడికి బుజ్జగించి మభ్యపెట్టి రాజదర్బార్ వరకు చేరుకోగలిగాను. బీర్బల్, చూస్తుంటే మీరు ఈరోజు సరిగ్గా సిద్ధమై రాలేనట్టున్నారు. మీరు అబద్ధం కూడా ఎలా చెప్తున్నారంటే దాన్ని ఇక్కడ ఎవరు కూడా నమ్మలేరు. అయినా నేను అబద్ధం ఎందుకు చెప్తాను మహారాజా? నేనేదైతే చెప్పానో అది అక్షరాలా నిజమే. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ దర్బార్లో అందరికంటే తెలివైన వారు, వాక్చాతుర్యం కలిగిన వారు ఒక చిన్న పిల్లవాడిని బుజ్జగించలేక దర్బార్కి ఇంతగా ఆలస్యం వచ్చారు అని చెప్పాలనుకుంటున్నారా? అక్బర్ అలా చెప్పిన వెంటనే దర్బార్లో కూర్చున్న వ్యక్తులు అందరూ చాలా గట్టిగా నవ్వారు. అంటే పిల్లల్ని బుజ్జగించడం చాలా సాధారణమైన పనిని మీకు అనిపిస్తుంది కదా మహారాజా? సరే, నేను ఒక పిల్లవాడిలా మారి మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు నన్ను ఒకసారి బుజ్జగించి చూడండి, మీకు తెలుస్తుంది. అలా అని చెప్పి బీర్బల్ ఒక చిన్న పాపాయిలా పరిగెత్తుకుంటూ వచ్చి రాజు దగ్గరికి వెళ్లి ఆయన మీద కూర్చోవాలి అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉంటారు. ఏంటి, మీరు ఒళ్ళో కూర్చోాలనుకుంటున్నారా? రాజు చెప్పిన మాటలు విని బాలకుడిలాగా మారిన బీర్బల్ జంప్ చేసి ఆయన మీద కూర్చున్నాడు. అరే వా చిన్నాన్న, మీ ఒడి అయితే చాలా బాగుంది. మరి మెత్తగా పరుపులా ఉంది. నాకైతే ఇందులో దూకాలని అనిపిస్తుంది. రాజు మీద కూర్చుని ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాసేపు ఆయన ఆడిన తర్వాత ఆయన యొక్క మీసాల్ని చూశాడు. ఆ మీసాలు చాలా పెద్దగా ఉంటాయి. అరే, మీ మీసాలు అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ముట్టుకొని చూడనా? ఇవి నిజమైనవేనా? అలా అని చెప్పి తను రాజు యొక్క మీసాలతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఒక్కొక్కసారి ఆ మీసాల్లో ఉన్న ఆ వెంట్రుకలని పీకడం, లేకపోతే ఆయన నోరు పట్టుకొని లాగడం ఇలా చేశాడు. మళ్ళీ ఆయన్ని చూస్తూ గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఇలాగే కాసేపు ఆయనతో కూర్చుని ఆడుకుని తాను టైర్డ్ అయిపోయాడు. రాజా కూడా బాలకుడిలా మారిన బీర్బల్ని చాలానే పేషెన్స్ గా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు బీర్బల్కి రాజు మీద కూర్చుని ఆడుకుని చాలా బోర్ కొట్టింది. అందుకే తను కిందకి వెళ్లి నేల మీద కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. పిల్లవాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను వాటిని ఇప్పుడే తెప్పించేస్తాను. నాకు చెరుకు కావాలి, నేను చెరుకు తింటాను. అరే, ఇంతేనా నీకు కావాల్సింది? సరే అయితే ఇప్పుడే చెరుకు తెప్పించేస్తాను. అలా అని మహారాజా వాళ్ళ సిపాయిలని పిలిచారు. పట్టులారా, వెళ్ళి మన గిడ్డంగులో నుంచి స్వచ్ఛమైన మంచి రసం కలిగిన ఒక చెరుకుని ఈ అబ్బాయి కోసం తీసుకురండి. రాజా ఆజ్ఞని పాలించి సైనికులు వెళ్లి పెద్ద చెరుకుని తీసుకొచ్చారు. రాజా ఏమనుకున్నాడంటే ఆ చెరుకుని చూసి ఆ బిడ్డ సంతోషపడి ఏడవడం ఆపేస్తాడు అని. కాని వాడు దాన్ని చూసిన వెంటనే మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. నీకేం కావాలో అది మేం తెప్పించేశాము. ఇప్పుడు హాయిగా ఆ చెరుకుని తినేసేయు. కాదు కాదు, నేను ఇంత పెద్ద చెరుకుని ఎలా తినగలుగుతాను? నాకు చెరుకు యొక్క చిన్న చిన్న ముక్కలు కావాలి. సరే సరే, అయితే ఇప్పుడే మేము దాన్ని ముక్కలుగా చేస్తాము. రాజు ఒక్కసారి చెప్పిన వెంటనే ఆ సిపాయి చెరుకుని తీసుకెళ్లి దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకొచ్చి బాలకుడికి ఇచ్చాడు. ఆ బాలకుడు కట్ చేసిన చెరుకు పీసుల్ని తీసుకొని ముందు వెనక అని తిప్పి తిప్పి చూశాడు. అది చూసిన కాసేపటి తర్వాత ఏడవడం ప్రారంభించాడు. అరే, నువ్వు ఎందుకు తినడం లేదు? చెప్పు, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇలా పైన పొట్టు ఉన్న చెరుకుని ఎవరు తింటారు అసలు?
నా పళ్ళు ఇంకా ఇంత గట్టి వస్తువుని కొరకలేవు. అందుకే పొట్టు ఒలిచి ఈ చెరుకుని నేను తినలేను. నీ సమస్యని నేను అర్థం చేసుకున్నాను. నువ్వేమి దిగులు పడకు. ఇప్పుడే ఆ పొట్టుని ఒలిచేపిచ్చేస్తాను. రాజు చెప్పినట్లే దాన్ని తీసుకెళ్లి దాని యొక్క తొక్కలను తీసి మళ్ళీ వాటిని కట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. కట్ చేసి తీసుకొచ్చిన దాన్ని చూసి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. మళ్ళీ వాడు దాన్ని తోసేసి మళ్ళీ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ తట్టని కిందకి తోసేయడం చూసిన వెంటనే రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆ రాజు ఆ బిడ్డ దగ్గర ఇలా అని అడిగారు. ఇప్పుడు ఎలాగైతే నువ్వు చెప్పావో అలాగే నేను చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? ఇప్పుడు ఇది తొందరగా కానివ్వు, లేదంటే అస్సలు బాగోదు. రాజు కళ్ళల్లో ఆ కోపాన్ని చూసిన వెంటనే ఆ అబ్బాయి ఇంకా గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. గట్టిగా అరుస్తాడు. వాడి యొక్క నోరుని ముయ్యాలని అనుకున్న రాజు వాడి మీద ప్రేమ ఉండేలా నటించి దాన్ని సమాధానం చేశారు. ఏంటి ఇప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటావా? నిజానికి నీకు ఏం కావాలో ఒకసారి చెప్పు. ఈ ముక్కలు చేసిన చెరుకులు చిన్న చిన్న ముక్కలు నాకు బాగా అనిపించడం లేదు. నాకు మునుపటిలాగే చెరుకు మళ్ళీ పెద్ద చెరుకు కావాలి. అయితే సరే భటులారా, వెళ్ళి మళ్ళీ మునుపటిలాగే పెద్ద చెరుకుని తీసుకురండి. ఆ అబ్బాయి అక్బర్ మాటలు విని లేచి కూర్చున్నాడు. అరే, నువ్వు చెప్పిన ప్రతిదీ మేము తీసుకొస్తూనే ఉన్నాము కదా, అయినప్పటికీ నువ్వు మళ్ళీ ఏడుస్తూనే ఉన్నావు. ఇంతకేం జరిగింది చెప్పు. మరేమో మీరు నన్ను మోసం చేశారు. మరేమో నాకు కొత్త చెరుకు వద్దు. ముక్కలు చేసిన నా చెరుకే నాకు కావాలి. ఆ చెరుకుని మళ్ళీ తయారు చేసి ఇవ్వండి. తను మాటలు విని రాజు కూడా తన తల మీద చేయి పెట్టుకుని కిందకి కూర్చుంటాడు. రాజు చాలా కోపంగా ఉండడం చూసిన బీర్బల్ తను నార్మల్ గా మారాడు మరియు రాజు దగ్గర మాట్లాడడం ప్రారంభించాడు. అది వినిన వెంటనే రాజు, ఏంటి మహారాజా, మీరు కేవలం ఒక బాలుడితో ఓడిపోయారా? పిల్లలు చేసే అల్లరి కూడా పెద్ద అల్లరేనా అని చెప్పారు కదా మహారాజా. పిల్లలకైతే ఆశ చూపి కూడా సముదాయించవచ్చని చెప్పారు కదా మహారాజా. క్షమించు బీర్బల్, మేము ఈ విషయాన్ని గమనించలేకపోయాం. పిల్లలు చేసే అల్లరి సమస్య పెద్దదని మేము ఇప్పుడు ఒప్పుకుంటున్నాము. పిల్లల్ని సముదాయించడం అనేది అన్నిటికంటే కఠినమైన పని అని ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా మహారాజా. బీర్బల్ మాటలు వినిన వెంటనే రాజుకి సంతోషమైంది. తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మెల్లగా నవ్వుకుంటారు. ఇలాగా రాజా అక్బర్ మళ్ళీ బీర్బల్ యొక్క సలహాలు తీసుకోవడం ప్రారంభించాడు. మళ్ళీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. బీర్బల్ అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడు. అక్బర్ చక్రవర్తికి అత్యంత సన్నిహిత సహాయకులలో బీర్బల్ ఒకడు. అతని నవరత్నాలన్నింటిలోనూ బీర్బల్ అత్యంత ప్రీతిపాత్రుడు. బీర్బల్ తెలివితేటలు, చమత్కారంతో కూడిన సమాధానానికి అక్బర్ చక్రవర్తి చాలా ముగ్ధుడయ్యాడు. అందుకే అప్పుడప్పుడు ఏదో ఒకటి అడగడం ద్వారా అతని తెలివితేటలను పరీక్షించేవాడు. శీతాకాలంలో అక్బర్ చక్రవర్తి తన ప్రియమైన సహాయకుడు బీర్బల్ను తీసుకుని సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా బీర్బల్కు ఒక ఆలోచన తట్టింది. అదే, డబ్బు కోసం మనిషి ఏ పని చేయగలడు? అలా ఆలోచిస్తూ తన ఆలోచనలను అక్బర్ చక్రవర్తికి తెలియజేశాడు. మహారాజా, ఈ లోకంలో ధనం చాలా ముఖ్యమైనది. ధనం కోసం మనుషులు ఎంత పనినైనా చేయడానికి పూనుకుంటారు. డబ్బు మాయ ఎలాంటిదంటే డబ్బు ముందర ఏమీ పనికిరాదు అసలు. బీర్బల్ మాటలు విన్న అక్బర్ చక్రవర్తి సరస్సు ఒడ్డున కూర్చున్నాడు. ఇంకా ఆయన సరస్సు నీటిలో వేలును పెట్టాడు. సరస్సులోని నీరు మంచులా చల్లగా ఉంది. మరుక్షణం మెరుపు వేగంతో అతని వేళ్లను నీటి నుండి బయటకు తీసేశాడు. బీర్బల్, నాకనిపిస్తుంది నీ మాటలు పూర్తిగా నిజం కావేమోనని. ఇదే చలికాలం. ఇంకా ఇప్పుడు ఈ పారుతున్న నీళ్లు మంచు కన్నా చల్లగా ఉన్నాయి. నాకేమాత్రం కూడా అనిపించట్లేదు డబ్బు కోసం ఏ వ్యక్తి ఈ నీటిలో దిగుతాడా అని. రాజుగారు, మీరు ఈ నీటిలో కేవలం దిగడానికి అంటున్నారు, కానీ నాకనిపిస్తుంది మీరేదేమైనా మంచి బహుమతినిచ్చినట్లయితే ఎవరైనా ఈ నీటిలో ఒక రాత్రంతా గడపడానికి తయారవుతారు. బీర్బల్ మాటలు విని అక్బర్ చక్రవర్తి చాలా ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నువ్వు చెప్పినది నిజమే అయినట్లయితే నువ్వు అలాంటి ఒక వ్యక్తిని తీసుకొనిరా. ఎవరైతే రాత్రంతా ఈ నీటిలో నిలవగలిగే శక్తిని పూనుకుంటాడో, అలా అయితే నీ మాట నేను తప్పకుండా నమ్ముతాను. ఇంకా వాణ్ణి దానికి బదులుగా 1000 బంగారపు నాణెలు వాళ్ళకి బహుమతిగా ఇస్తాను. మీరేమి చింతించకండి మహారాజా, నేను తొందరలోనే అలాంటి ఓ వ్యక్తిని మీ ముందరికి తీసుకొస్తాను.
అక్బర్ ఇచ్చిన షరతును నెరవేర్చడానికి బీర్బల్ సరస్సులో దిగడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ రాష్ట్రమంతా తిరిగాడు. రాజ్యం చుట్టూ తిరుగుతుండగా బీర్బల్ కు ఒక ముసలాయన కనిపించాడు. నేనొక పేదవాణ్ణి మహారాజా. ఒకవేళ మీరు నాకు మాటిచ్చినట్లయితే మీరు నాకు 1000 బంగారపు నాణెలు ఇస్తామంటే నేను నిజంగానే సంతోషంగా ఆ చల్లని నీటిలో రాత్రంతా నిల్చుంటాను. కానీ మీరు మాత్రం నాకు చాలా ముసలి ఇంకా బలహీనంగా కనిపిస్తున్నారే. మీరు ఇలాంటి పనిని చేయగలరు అసలు? మీరోసారి ఆలోచించండి. బీర్బల్ ఈ విషయం చెప్పినప్పుడు ముసలాయన తనను తనతో తీసుకెళ్లమని పదే పదే బీర్బల్ ని వేడుకుంటాడు. బీర్బల్ ముసలాయనను తీసుకుని మహారాజు దగ్గరకు వస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి మహారాజు ఆజ్ఞ పొందిన తర్వాత ముసలాయన సరస్సులోకి ప్రవేశిస్తాడు. సైనికులారా, ఈ ముసలివాడి దగ్గర నిల్చొని రాత్రంతా కాపలి కాయండి. ఈ వ్యక్తి ఒక క్షణం కోసం కూడా ఈ నీటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు. అక్బర్ చక్రవర్తి ఆజ్ఞ పొందిన తర్వాత సైనికులిద్దరూ రాత్రంతా సరస్సు దగ్గర నిలబడి ముసలాయనను రక్షణ కల్పించడం ప్రారంభిస్తాడు. ముసలాయన కూడా రాత్రంతా వణుకుతూ సరస్సు నీటిలోనే నిల్చుంటాడు. ఆ విధంగా ఉదయం అవుతుంది. ఉదయం అవగానే చలితో వణుకుతున్న ముసలాయనను తీసుకుని సైనికులు రాజభవనానికి చేరుకుంటారు. ఏమైంది సైనికులారా? నిజంగానే రాత్రంతా ఈ ముసలివాడు నీటిలో నిల్చున్నాడా? అవును మహారాజా, ఈ ముసలివాడు రాత్రంతా చల్లనీటిలో వణుకుతూ ఉంటుంది, కానీ ఒక్క క్షణం కూడా బయటికి రాలేదు. సైనికుడు మాటలు విన్న తర్వాత రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆశ్చర్యంతో ఆ ముసలాయన వైపు చూస్తూ ఇంకా ఆయనను అడిగాడు. ఎంత చల్ల నీళ్ళల్లో అందులో 2 క్షణాలు ఉండడం కూడా ఎంతో కష్టం. అలాంటి నీటిలో ఎలా రాత్రంతా నిల్చున్నావు నువ్వు? మహారాజా, ఆ నీటిలో నేను నిల్చున్నప్పుడు నా నుంచి 200 అడుగు దూరంలో ఆ నీటి ఒడ్డున ఒక దీపం కనిపించింది. చలి మర్చిపోవడానికని రాత్రంతా నేను ఆ దీపం వైపునే చూస్తూ ఉంటిని. ఇంకా అదే విధంగా ఆ దీపాన్ని చూస్తూ చూస్తూ రాత్రి గడిచిపోయింది. ఆ ముసలాయన మాటలు విన్న అక్బర్ చక్రవర్తికి కోపం వస్తుంది. ఇది అసలు చాలా పెద్ద మోసం. ఈ ముసలోడు ఆ దీపం యొక్క వేడి వల్ల రాత్రి గడిపాడు. అందువల్ల వీడికి అసలు ఆ చల్లదనం తెలియలేదు. వీడికి రాత్రంతా వేడి దొరకడం వల్ల వాడు రాత్రిని గడిపేశాడు. అక్బర్ చక్రవర్తి మాటలు విన్న ఆ ముసలాయన చేతులు జోడించి బిగ్గరగా ఏడవసాగాడు. ఇది చాలా అన్యాయం మహారాజా. నేను ఒక ముసలివాడిని. అవసరాన్ని తీర్చుకోవడానికి రాత్రంతా మంచినీటిలో చలిలో నిల్చున్నాను. ఇంకా అక్కడ ఉంటిని. మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం చేయడం మీకు మంచిది కాదు మహారాజా. నాకు మీరు అన్యాయం చేస్తున్నారు. ముసలాయన న్యాయం కోసం పదే పదే వేడుకుంటాడు. కానీ అక్బర్ చక్రవర్తి తనను రాజభవనం నుండి తరిమేయమని సైనికులకు ఆదేశమిస్తాడు. కొంతసేపటి తర్వాత ఆ ముసలాయన బీర్బల్ దగ్గరకు వెళ్తాడు. మంత్రి గారు, మీరు చెప్పినట్లే రాత్రంతా మంచినీటిలో నిల్చున్నాను. కానీ బహుమతి ఇవ్వాల్సి వచ్చే అప్పటికి రాజుగారు మాట తప్పిపోయారు. 1000 నాణెలు ఇవ్వాల్సి వస్తుందని ఆయన నన్ను మోసగాడిని అని, చెడ్డవాడినని ఆరోపించారు. ఇంకా కోట నుంచి నన్ను కొట్టి బయటికి పారేశారు. అసలు మీరేమంటున్నారు? అవును, మీరక్కడ ఏం చేశారు? అలా ఎందుకన్నారు మహారాజు? మంత్రి గారు, నేనేమీ మోసం చేయలేదు. నేను నిజం మాత్రమే చెప్పాను. రాజుగారు నన్ను ఇలా అడిగారు, ఇంత చలిలో రాత్రంతా ఎలా ఉండగలిగావు? నేను దానికి సమాధానం చెప్పాను, అక్కడ దారిలో ఉన్న దీపాన్ని చూస్తూ రాత్రి గడిపేశాను అని. ఇది విన్న మహారాజు నన్ను ఆరోపించారు. నువ్వు దీపం వేడి దొరకడం వల్ల రాత్రి గడిపావు, అందుకే నీకు బహుమతి ఇవ్వను అసలు అని. ముసలాయన నుంచి అన్ని విషయాలు విన్న బీర్బల్ కు ఆ ముసలాయనకు అన్యాయం జరిగిందని అర్థమైంది. చక్రవర్తి తన తప్పును గ్రహించేలా బీర్బల్ ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మరుసటి రోజు మంత్రులందరూ ఆస్థానానికి చేరుకున్నారు. కానీ బీర్బల్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఇంకా బీర్బల్ రాజసభకు రాకపోవడంతో అక్బర్ చక్రవర్తికి అతని పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. సైనికులారా, బీర్బల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. బీర్బల్ ఈరోజు రాజు దర్బారుకి ఎందుకు రాలేదు? రాజు ఆజ్ఞను అందుకున్న సైనికులు బీర్బల్ ఇంటి వైపుకు వెళ్తారు. అక్కడికి చేరుకొని, మంత్రి గారు,
మహారాజు గారు మీకోసం ఓ సందేశం పంపారు. మీరు ఇప్పటి వరకు రాజు దర్బారానికి ఎందుకు రాలేదో తెలుసుకోమన్నారు. సైనికుల్లారా, మీరు వెళ్ళి రాజుగారికి చెప్పండి, బీర్బల్ ఇప్పుడు కిచిడి వండుతున్నాడని. కిచిడి ఉడికిపోగానే నేను రాజభవనానికి వచ్చిస్తానని చెప్పండి. బీర్బల్ మాటలు విన్న సైనికులు రాజభవనానికి తిరిగి వచ్చి ఇంకా చక్రవర్తికి బీర్బల్ ఇచ్చిన సమాధానాన్ని చెబుతారు. అక్బర్ చక్రవర్తి కిచిడి వండడానికి ఎంత సమయం పడుతుంది అని ఆలోచిస్తాడు. బీర్బల్ కాసేపట్లోనే రాజు దర్బార్కు తిరిగి వస్తాడని అనుకున్నాడు. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత కూడా బీర్బల్ రాజ ఆస్థానానికి రాకపోవడంతో రాజుకు మళ్లీ ఆందోళన కలుగుతుంది. ఇంకా తన సైనికులను పిలిపిస్తాడు. సైనికుల్లారా, వెళ్ళి తెలుసుకోండి, బీర్బల్ కిచిడి ఉడకడానికి ఇంకా ఎంత టైం పడుతుందో, ఇంకా ఇక్కడికి ఎందుకు రాలేదో. బీర్బల్ నివాసానికి చేరుకుంటారు సైనికులు. మంత్రి గారు, కిచిడి ఉడకడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాజుగారు తెలుసుకోమన్నారు మాకు. మా భార్య అనారోగ్యంగా ఉంది, అందుకే ఎప్పటి వరకు ఈ కిచిడి ఉడకదో అప్పటి వరకు నేను రాలేనని చెప్పండి. మహారాజు గారికి నేను క్షమాపణ కోరుకున్నానని చెప్పండి. బీర్బల్ మాటలు విన్న సైనికులు మళ్లీ వెళ్లి రాజుకు బీర్బల్ సందేశాన్ని చెబుతారు. అక్బర్ చక్రవర్తి ఎదురు చూస్తూ ఉదయం నుంచి సాయంత్రం అవుతుంది. కానీ బీర్బల్ దర్బార్కు రాడు. కిచిడి వండినప్పుడు వారు కోర్టుకు వస్తారని ప్రతిసారి అదే మాట చెప్పి సైనికులను తిప్పి పంపుతాడు. చివరికి అక్బర్కు చాలా కోపం వస్తుంది. సరే అయితే, ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళి చూస్తా, అసలు బీర్బల్ ఏం చేస్తున్నాడో, వాడి కిచిడి ఎందుకు ఉడకట్లేదు. అక్బర్ చక్రవర్తి తన గుర్రంపై బీర్బల్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ చేరుకున్న తర్వాత బీర్బల్ కింద నేలపై కొన్ని కంటలను కాలుస్తున్నాడు. ఇంకా సుమారు 5 అడుగుల ఎత్తులో ఉన్న హండీలో పప్పులు మరియు బియ్యం వేసి ఉంచడం చూస్తాడు. బీర్బల్ అలా చేస్తుండడం చూసి అక్బర్ ఆశ్చర్యపోతాడు, ఇంకా నవ్వుతాడు. బీర్బల్, అసలు ఏం చేస్తున్నావు? కిచిడి వండుతున్నాను రాజుగారు. ఇలా అయితే నీ కిచిడి ఎప్పటికీ ఉడకదు. ఎందుకు ఉడకదు మహారాజా? కుండలో పప్పు బియ్యం ఉన్నాయి, ఇంకా క్రింద మంటలు కూడా. నా కిచిడి తప్పకుండా ఉడుకుతుంది. బీర్బల్ మాటలు విన్న అక్బర్కు నవ్వు వస్తుంది. బీర్బల్, మంటలైతే రగులుతున్నాయి, కానీ మంటలు ఇంకా కుండ మధ్య 5 అడుగుల దూరం ఉంది. అసలు వేడి కుండకి చేరుకుంటుందా? తప్పకుండా చేరుకుంటుంది మహారాజా. 200 అడుగుల దూరం ఉన్న దీపం యొక్క వేడి మంచు నీళ్లతో పారుతున్న ఏటి వరకు చేరుకోగలిగినట్లయితే 5 అడుగుల దూరం ఉన్న నా కుండ వరకు ఎందుకు చేరుకోలేదు మహారాజా? బీర్బల్ సమాధానం విన్న అక్బర్ తన తలను పట్టుకుంటాడు. అక్బర్ తన తప్పును తెలుసుకుంటాడు. ఇంకా ఆ ముసలాయనకు న్యాయం చేయలేదని అక్బర్ చక్రవర్తి అర్థం చేసుకుంటాడు. అక్బర్ తన తప్పును సరిదిద్దుకోవడానికి ముసలాయనను కోర్టుకు పిలిపించి ఇంకా అతనికి బహుమతిని ఇస్తాడు.